రానున్న ఎన్నికలు ధర్మానికి అధర్మానికి జరిగే యుద్ధం. చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయండి. వైసీపీ గెలుపు ఏకపక్షం. మీడియా సమావేశంలో మాట్లాడిన ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు. రానున్న ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్య జరిగే యుద్ధమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. ఈ మేరకు బాలయ్య శాస్త్రి లేఅవుట్ వద్దనున్న ఉత్తర నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కూటమి నాయకులకు ఓటమి భయం వెంటాడుతుందని, దీంతో అనైతిక దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. గతంలో ఒక జాతీయ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేగా ఫ్లోర్ లీడర్గా పనిచేసిన విష్ణుకుమార్ రాజు ఉత్తరాంధ్ర అభివృద్ధికి వెలగబెట్టింది ఏముందని ప్రశ్నించారు. 2019 ఎన్నికల సమయంలో నేను ఓడిపోయినా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఇచ్చిన హామీలు నియోజకవర్గంలో 95% నెరవేర్చానని అన్నారు. ఈ హామీలు ఇచ్చినప్పుడు చాలా మంది నాయకులు ఇవి జరగవని నన్ను ఎగతాళి చేశారని, కానీ నేను పూర్తి చేసి చూపించానన్నారు. ఆ వివాదంలో మీ కుటుంబానికి సంబంధం ఉందా లేదా? 1983లో లేఅవుట్ అయిన భూమి, 92లో లేఅవుట్ అయిన భూమి 97లో కొన్ని, అది ప్రైవేట్ విషయాలు మేము ప్రస్తావించలేదు. అయినా మాకు కావాల్సింది అక్కడ 2 ఎకరాలు 8 సెంట్లు ప్రభుత్వ భూమి ఉంది. మీరు 3 పార్టీలు దెబ్బలాడుకుంటారా, 4 పార్టీలు దెబ్బలాడుకుంటారా, మీ ఇష్టం. కానీ మాకు ఒక హాస్పిటల్ శాంక్షన్ అయింది. ఆ ప్రాంతంలో హాస్పిటల్ లేదు, ఆ ప్రాంతంలో రైతు బజార్ లేదు. ఎంతోమంది రైతు బజార్ కోసం హైవే దాటి ప్రమాదాలు గురవుతూ ఉన్నారు. దాంతో ఒక రైతు బజార్ శాంక్షన్ చేసుకుని ప్రభుత్వ భూమి ఉంది కదా అని, హాస్పిటల్ కావాలి కదా అని రైతు బజార్ శాంక్షన్ చేయించుకుని, ఫైనాన్స్ శాంక్షన్ చేయించుకుని శంకుస్థాపన చేసే ప్రయత్నం చేస్తే ఆ స్థలం వివాదంలో ఉంది. ఆ వివాదంలో మీ ప్రధాన భాగస్వామి మీరు అవునా కాదా? మీకు సంబంధం లేదని చెప్పే ప్రయత్నం మీరు చేయగలరా? 7 ఎకరాలు 8 సెంట్లో 2 ఎకరాలు 8 సెంట్లు ప్రభుత్వం అవునా కాదా? మీరేం మాట్లాడతారు? నేను నిజాయితీగా ఈరోజు ఈ నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంది. ఈ నియోజకవర్గంలో ₹1 వ్యాపారం లేదు. నాకు నిస్వార్థంగా నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాం. కాబట్టి ధైర్యంగా కేకే రాజు అనేవాడు మీకు అందుబాటులో ఉంటాడు, మీ సమస్యను పరిష్కరిస్తాడు, మాకు అందుబాటులో ఉండి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలడు, ఈ నియోజకవర్గంలో ప్రజల సంక్షేమాన్ని అందించగలడు. తన వల్ల ఈ నియోజకవర్గానికి మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది అనిపిస్తే మీరు ఓటు వేయండి అని నేను అభ్యర్థిస్తున్నాను. మీరేం చేశారో చెప్పారా? ఏం చేయబోతున్నారో చెప్పారా? సరే మీ మేనిఫెస్టో నేను రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్నిస్తున్నాను. నేను బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కదా. తెలుగుదేశం పార్టీ ఈ కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోలో మీ అమలుకి మీరు సహకరిస్తామని మీరు చెప్పే ధైర్యం ఉందా? ఈరోజు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకెత్తి పెట్టింది గత వారం రోజుల క్రితం మీ కూటమి నాయకులు కదా. 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు, ఈ పక్కన పవన్ కళ్యాణ్ గారు, ఈ పక్కన ఫోన్ తీసుగా కొట్ట ఎవరో ఢిల్లీ నుంచి మీ పార్టీ ప్రతినిధి. ఎంత అవమానం జరిగింది ఈరోజు మేనిఫెస్టో విడుదల సందర్భంలో. అది మీ కంటికి కనిపించట్లేదా? మీరు చెప్పగలరా? మా పార్టీ అధికార ప్రతినిధి మేనిఫెస్టో మాకు సంబంధం లేదని టచ్ చేయలేదని మీరు చెప్పగలరా? చేసిన అనుభవం ఉంది. ఉందాతో వ్యవహరించాల్సింది మీరు. మీలాగా కుంచిత స్వభావంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని సీఎం జగన్ విరుచుకుపడ్డారు. బాలకృష్ణ రిషికొండలో, పవన్ కళ్యాణ్ మంగళగిరిలో భూములు కొన్నారు. వీరిద్దరినీ అడుగుతున్నా, మీకు ఒరిజినల్ డాక్యుమెంట్లు, జిరాక్స్ డాక్యుమెంట్లు ఇచ్చారా అని జగన్ ప్రశ్నించారు. లేకుండా జరిగే పాలన, ఇంటికే వచ్చే పథకాలు, ఇంటికే వచ్చే రేషన్, ఇంటికే వచ్చే పెన్షన్, ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. ఈరోజు అందరూ కూడా గమనించమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు చేస్తా ఉన్న కుట్రలు ఎలా ఉన్నాయి, చంద్రబాబు చేస్తా ఉన్న
కుట్రలు ఎలా ఉన్నాయో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. ఈరోజు ఇక్కడ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం. ఇవాళ రాష్ట్రంలో పేదవాడు ఒకవైపున ఉన్నాడు, అటువైపున పెత్తందారులు ఉన్నారు. ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది. జరుగుతూ ఉన్న కుట్రలు గమనించమని అడుగుతా ఉన్నా. అవ్వా తాతలకు 2 నెలల కిందటి వరకు ఆ అవ్వా తాతలకు నేరుగా ఇంటికే వచ్చి ఇచ్చే పెన్షన్, ఆ పెన్షన్ను కుట్రపూరితంగా ఎక్కడ మీ బిడ్డకు మంచి పేరు వస్తుందేమో అని వాలంటీర్లు అవ్వా తాతల ఇంటికి వెళ్లకుండా కుట్రలు చేసి ఏకంగా ఆపించి అవ్వా తాతలను ఉసిరు తగిలించుకుంటా ఉన్నారు. ఈరోజు చంద్రబాబు చేస్తా ఉన్న కుట్రలు చూడమని అడుగుతా ఉన్నా. ఏ ప్రభుత్వమైనా కానీ 60 నెలల కోసం ఎన్నుకుంటారు. అలాంటి మన ప్రభుత్వాన్ని 57 నెలలకే మన ప్రభుత్వాన్ని గొంతు పట్టుకొని పిసికే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మీ బిడ్డ ఏదైతే నా అక్క చెల్లెమ్మల కుటుంబాల కోసం బటన్లు నొక్కాడో ఆ బటన్లు నొక్కిన సొమ్మును మీ బిడ్డ ఆ అక్క చెల్లెమ్మలకు ఇవ్వకుండా ఏకంగా ఢిల్లీ పెద్దలతో కుట్రలు చేసి ఏకంగా అడ్డుకుంటా ఉన్నారు. ఈ డబ్బులంతా కూడా ఎన్నికలు అయిపోయాక ఇస్తారట. ఈ డబ్బులంతా ఎన్నికలు అయిపోయాక ఇస్తారట. 14వ తారీఖు ఇస్తారట. కుట్ర కాదా ఇది అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అయినా పర్వాలేదు. కారణం ఏంటంటే నాకు కావాల్సింది నా అక్క చెల్లెమ్మల ముఖాలలో సంతోషం. నాకు కావాల్సింది ఆ అక్క చెల్లెమ్మల పిల్లల చదువులకు మంచి జరగడం. నాకు కావాల్సింది ఆ రైతన్నల ముఖంలో సంతోషం. నాకు కావాల్సింది ఇది. ఈరోజు ఇదే కాకుండా ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద, రిజిస్ట్రేషన్ మీద కూడా ఎలాంటి దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు మీరే చూస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మొన్ననే ఈ మధ్య కాలంలోనే ఇదే బాలకృష్ణ, చంద్రబాబు వియంకుడు ఇదే బాలకృష్ణ వెళ్ళి విశాఖపట్నంలో రిషికొండలో భూములు కొన్నాడు. ఇదే దత్తపుత్రుడు మంగళగిరిలో భూములు కొన్నాడు. నేను వీరిద్దరిని అడుగుతా ఉన్నా, మీరు భూములు కొన్నప్పుడు మీకు ఒరిజినల్ రిజిస్టర్డ్ డీడ్స్ ఇచ్చారా లేక జిరాక్స్ కాపీలు ఇచ్చారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈరోజు రాష్ట్రంలో 9 లక్షల మంది ఈరోజు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒరిజినల్ రిజిస్టర్డ్ డీడ్స్ ఇస్తే ఈరోజు చంద్రబాబు చేస్తా ఉన్న కుట్రలు, దుష్ప్రచారాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఒక్కసారి గమనించమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు ఈ విషయాలన్నీ కూడా చెబుతూ చంద్రబాబు మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. అధికారంలోకి వచ్చేదాకా చంద్రబాబు అబద్ధాలు, మోసాలు. కొన్ని గంటల ప్రచార సమయం ముగియడంతో అభ్యర్థులు జోరు పెంచారు. ఈ నేపథ్యంలో విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థుల తరపున ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ సతీమణి ప్రచారం చేశారు. మీ ఓటు మీ హక్కు. ఉట్టి ఓటు వేయడానికి నేను చెప్పట్లేదు. ఓటు ఎందుకు వేయాలి మన తెలుగుదేశం పార్టీకి? మనకి ఓటు ఎందుకు వేయాలి అని చెప్పడానికి వచ్చాను ఇవాళ. గత 5 సంవత్సరాలుగా చూస్తే ఇక్కడ అభివృద్ధి లేదు, కొత్త సంస్థలు రాలేదు, పెట్టుబడులు రాలేదు, ఉద్యోగాలు లేవు, అభివృద్ధి అస్సలు లేదు. మన ప్రభుత్వం మార్చాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు మన సైకిల్ ఎక్కి ముందుకు తొక్కాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు అలా చేసే మనిషి ఒక్కలే ఉన్నారు, నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు ఆల్రెడీ హైదరాబాద్ లో చూశారు, ఆయన అక్కడ చూపించారు, మళ్ళీ ఇక్కడ మన విశాఖలో చూపిస్తారు. అదే కాకుండా మన ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ మత్కుమల్లి గారికి వస్తే నేను చెప్పడం కాదు, కానీ ఆయన చాలా మంచి చదువు చదివిన మనిషి, ఒక మంచి
దేవుడు మనకు అన్ని ఇచ్చాడు, మనం ప్రజలకు ఏదో ఇవ్వాలి అని ఒక పట్టుదలతో కృషి చేసే మనిషి. ఏదన్నా సమస్య ఉంటే అది పైన చూడటం కాదు, లోతులోకి వెళ్ళి అది ఎలా పరిష్కరించాలని చూసే మనిషి. గత 5 సంవత్సరాల నుంచి మన విశాఖపట్నంలోనే ఉంటూ మీ సమస్యలన్నీ తెలుసుకుంటూ ఒక మంచి అవగాహన పెంచుకుని అవన్నీ చూసి ఒక మేనిఫెస్టో రాశారు. మన వంశీ గారు ఆల్రెడీ చెప్పారు, మన సూపర్ 6 లో మన సంక్షేమ పథకాలు ఏమేమి ఉన్నాయో, దాంతో పాటు మనకు అభివృద్ధి కూడా అవసరం. ఈ 2 ఇచ్చే పార్టీ టీడీపీ పార్టీ. ఇక్కడ 20 లక్షల కన్నా ఎక్కువ జాబులు మన రాష్ట్రానికి చేయడం జరుగుతుంది. దాంట్లో 1,00,000 జాబులైనా మినిమం భారత్ గారు ఇక్కడ తెస్తారని మీకు హామీ ఇస్తున్నారు. అదే కాకుండా ఇక్కడ పోర్ట్ పొల్యూషన్ కానివ్వండి, రైల్వే లోన్ కానివ్వండి, ఇవన్నీ మంచి అవగాహన ఉన్న వ్యక్తి. సెంటర్ లో మన కోసం మంచిగా పోరాడే మనిషి శ్రీభరత్ గారు. మన మత్స్యకారుల గురించి మనం మాట్లాడాలంటే ఇప్పుడు మేనిఫెస్టోలో మీ విరామం సమయంలో మీకు ఆర్థిక సహాయం ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా టీడీపీ ఎప్పుడూ మీ వెంట ఉంది. వలలకి, బోట్లకి, ఐస్ బాక్స్లకి ఎప్పుడు సబ్సిడీ ఇచ్చి మీతో ఉంటున్న పార్టీ టీడీపీ పార్టీ. ఇక్కడ పూర్ణ మార్కెట్ కానివ్వండి, జ్ఞానపురం మార్కెట్ కానివ్వండి, దోపిడీలు, రౌడీజము చాలా ఎక్కువ అయిపోయాయి. వాటన్నిటిని మనము సాల్వ్ చేయాలంటే లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్ గా పరిశీలించడం చాలా అవసరం. ఇవన్నీ మంచి అవగాహన ఉంది, వాటి గురించి ఖచ్చితంగా పరిశీలిస్తామని మీకు మాట ఇస్తున్నాము. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీసీసీ అధ్యక్షురాలు ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల శనివారం కడపలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిలబెట్టిన వాడు ఎలా అవుతాడు? పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ ఎంక్వైరీలో ఛార్జ్ షీట్ లో చేర్చింది అని మళ్ళీ చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్ షీట్ లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ కాదు, స్వయానా జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పొనుగోలు సుధాకర్ ద్వారా రాజశేఖర రెడ్డి గారి పేరుని ఛార్జ్ షీట్లో చేయించాలి అని 3 కోట్లకు వెళ్లారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి పేరు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడడం అసాధ్యం కాబట్టి అదే పొనుగోలు సుధాకర్ రెడ్డికి ముఖ్యమంత్రి అయిన 6 రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏఏజీ పదవిని కూడా ఇచ్చారు. ఎందుకు అని అడుగుతున్నాం. కన్న తండ్రి పేరుని సిబిఐ ఛార్జ్ షీట్ లో చేర్పించిన వాడికి మీరు ఏఏజీ పదవిని ఇచ్చారు అంటే దానికి అర్థము మీ మాట మేరకే ఆయన సిబిఐ ఛార్జ్ షీట్ లో రాజశేఖర రెడ్డి గారి పేరు ఉండాలి అని కోర్టుకు వెళ్ళాడు అని మీరే ఒప్పుకున్నట్టు కాదా అని అడుగుతున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నది లేనట్టుగా, లేని ఉన్నట్టుగా ఊసరవల్లిలాగా మారి ఏదంటే అది మాట్లాడుతున్నారు. ఎందుకు అని అడుగుతున్నాం. రాజకీయాల కోసం ఇంత దిగజారడం అవసరమా అని అడుగుతున్నాం. ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? సొంత చిన్నాన, ఆఖరికి సొంత చిన్నాన చచ్చిపోతే తండ్రి తర్వాత తండ్రంతటి వాడు ఈ రోజుటి వరకు న్యాయం జరగనివ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అన్నా, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, పులి కడుపున పులే పుడుతుంది, దేనికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. అలాగని అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునేది కూడా కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. ఈ రోజు అన్యాయం జరుగుతుంది కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ ఎదురు నిలబడింది. అన్నా, ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఒకవైపు ఉంటే వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు ఇంకోవైపు ఉన్నారు. ఒకవైపు న్యాయం ఉంది, ఒకవైపు నేరం ఉంది, ఒకవైపు ధర్మం ఉంది, ఇంకోవైపు డబ్బు అధికారం ఉంది. అన్నా మీరు ఏ వైపు? అన్నా మీరు ఏ వైపు? అన్నా మీరు ఏ వైపు? అన్నా మీరు ఏ వైపు? ప్రపంచమంతా చూస్తుంది. కడప ప్రజలు న్యాయం వైపు నిలబడతారా, నేరం వైపు నిలబడతారా అని. కడప ప్రజలు న్యాయాన్ని గెలిపిస్తారా, నేరాన్ని గెలిపిస్తారా అని మన దేశం కాదు ప్రపంచం మొత్తము చూస్తుంది. అందుకే ఈసారి ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిన వాళ్ళకు బుద్ధి చెప్పండి,
న్యాయం చేయాల్సిన వాళ్లకు న్యాయం చేయాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడికి వచ్చిన ప్రతి అన్నను, ప్రతి తమ్ముణ్ణి, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. మీకు మాటిస్తున్నా మీ ఎంపీ అభ్యర్థిగా నన్ను గెలిపించండి. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది, మీ బలం అవుతుంది, మీ బాధ్యతను తన భుజాన వేసుకుంటుంది, మీ గొంతు అవుతుంది, మీకోసం నాతోని అన్నాడు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ తూర్పు ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబుకు మద్దతుగా సీనియర్ నాయకుడు ఉపకార చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచర్ల అచ్యుతరావు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ తూర్పు ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబుకు మద్దతుగా సీనియర్ నాయకుడు ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచర్ల అచ్యుతారావు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ముందుగా 13వ వార్డు తారపాలెం బంగారమ్మ గుడి వద్ద కొబ్బరికాయ కొట్టి బైక్ ర్యాలీ మొదలుపెట్టారు. ఈ సందర్భంగా అచ్యుతారావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ది తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు హయాంలోనే జరుగుతుందని అన్నారు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో అభివృద్దిలో తిరోగమనంలో ఉందని, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి 5 ఏళ్లలో ఒక్క కంపెనీ తీసుకుని రాకపోగా ఉన్న కంపెనీలు రాష్ట్రం విడిపోయాయని అన్నారు. రాష్ట్రంలో కంపెనీలు లేక యువత పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నారని, దానివల్ల పక్క రాష్ట్రాలు అభివృద్ది చెందుతున్నాయని అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 మేనిఫెస్టోలో ప్రతి ఒక్కరికి లబ్ది చేకూరుతుందని, యువతకు ఉద్యోగ అవకాశాలు, మహిళలకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, నిరుద్యోగ భృతి, పింఛన్ 4,000కు పెంపు అనేక కార్యక్రమాలు ఉన్నాయని తెలిపారు. వెలగపూడి రామకృష్ణబాబు తూర్పుకు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 4వసారి ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గ అభివృద్దికి కృషి చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఎలక్షన్ యొక్క ప్రచారం లాస్ట్ రోజు ఈరోజు. మరి ఈరోజు నియోజకవర్గం మొత్తం మీద ఒక 2,000 బైకులతో సుమారు 4,000 మంది టోటల్గా తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో రావాలని, అలాగే ఈ సిటీలో అన్ని నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం పార్టీ గెలవాలని, ముఖ్యంగా తూర్పు నియోజకవర్గం అనేది వెలగపూడి రామకృష్ణబాబు గారు మంచి మెజారిటీతో ఈ నియోజకవర్గంలో గెలుస్తారు, ఇంకా భారీ మెజారిటీతో గెలవాలని ఆశిస్తూ, అలాగే ఎంపీగా శ్రీభరత్ గారిని కూడా గెలిపించుకోవాలని ఎంతో కష్టపడి ఇన్ని రోజులు పనిచేశాం. మరి ఈరోజు ప్రచారం లాస్ట్ రోజు కావడం వల్ల ఈరోజు ఇంకా భారీ ఎత్తున ప్రచారం చేసి ప్రతి గడపకు తెలియాలి. ఎందుకంటే తటస్థులు చాలామంది ఉన్నారు. అందరూ ఈ ఎలక్షన్లో ఓటు వేయడానికి దయచేసి బయటికి రండి. ఎందుకంటే ఇప్పటివరకు 5 సంవత్సరాలు ఏదైతే పరిపాలన మనం చూసామో ఆ పరిపాలనకు ఈరోజు ఇది మెమరాండం. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం మీద ఎన్నో ఆశలు ఉన్నాయి ప్రజలకు. మరి ఆ రోజు రాష్ట్రం విడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావాలని అనుభవజ్ఞుడు, అతనే మనకి మంచిగా పరిపాలిస్తారు, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతో ఆ రోజు మనం అతన్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో ఒకసారి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో రావడం జరిగింది. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వేసిన ఏదైతే అభివృద్ధి ఫలాలు ఏవైతే ఉన్నాయో ఈ 5 సంవత్సరాలు అది మనం పొందలేకపోయాం. ఎందుకంటే ఈ గవర్నమెంట్ తాలూకా సిస్టమ్ అనేది వేరే విధంగా ఉండింది. మరి ఈరోజు రాష్ట్రానికి ఒక రాజధాని లేదనుకుంటే చాలా సిగ్గుచేటు. మరి అలాంటి రాజధానిని ఈరోజు మనం నెలకొల్పుకోవాలన్నా, ఈరోజు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నా, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మౌలిక వసతులు అన్నీ కూడా సర్వనాశనం అయిపోయాయి. ఇవన్నీ మళ్ళీ మెరుగుపడాలన్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారం రావాలి. మరి తెలుగుదేశం పార్టీ అధికారం రావాలని ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా సంఘీభావాన్ని తెలియజేశారు. మరి అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అతని యొక్క మొట్టమొదటిగా సంఘీభావాన్ని తెలియజేసి నేను చీలనివ్వను, మరి ఇలాంటి తెలుగుదేశం ప్రభుత్వానికి మేము మద్దతుగా ఉంటాము. ఎందుకంటే కూటమి ఏదైతే ఉందో ఈ కూటమి ద్వారా రాష్ట్ర అభివృద్ధి కాకుండా దేశాభివృద్ధి కూడా జరుగుతుందని మన మోడీ గారు చెప్పడం జరిగింది. మరి మొన్న మోడీ గారు మాటల్లోనే మనకు చెప్పారు చంద్రబాబు నాయుడు గారి తాలూకా అనుభవం ఏంటి, ఆయన యొక్క శక్తి ఏంటి, ఆయన యొక్క యుక్తి ఏంటని ఆయన అన్ని క్లారిటీగా చెప్పడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం మీద ఏమేం జరుగుతున్నాయి, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయి కేంద్ర ప్రభుత్వాన్ని తెలుస్తాయి కాబట్టి ఆయన నోటి ద్వారా ఆయన అన్ని విషయాలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గురించి చెప్పడం జరిగింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించి, ఎందుకంటే విజయం అనేది ఎలా ఉండాలి అంటే భారీగా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారికి నైతిక స్థైర్యాన్ని మనం ఇవ్వాలి.
అతనికి ఏదైతే మెజారిటీ ఇస్తామో అది 140 పైచిలకు సీట్లు ఎప్పుడైతే మనకు వస్తాయో, అలాగే మన తాలూకా ఎంపీ సీట్లు ఏవైతే ఉన్నాయో అది 20 దాటి మనం ఎప్పుడైతే మనం ఎంపీ సీట్లు కూడా గెలిపించుకుంటామో మన రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక ప్యాకేజీ ఏదైతే ఉందో ఆ ప్రత్యేక ప్యాకేజీని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తీసుకొని రాగలుగుతారు. మరి అదే కాకుండా పోలవరం కూడా మధ్యలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి వరకైతే ప్రారంభించి ఆయన ఎక్కడి వరకైతే స్టాప్ చేశారో అక్కడ అలాగే ఉంది తప్ప ఒక్క